ఈరోజు మనం రొమ్ము పరీక్ష ఎప్పుడు ఎలా అనే అంశం గురించి చూద్దాం. నేడు మన దేశంలో మహిళలను వేధిస్తున్న అనేక క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. ప్రతి 28 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారు. ఇదివరకు పట్టణాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా ప్రతి చోట కనిపిస్తోంది. అలాగే పెద్ద వయసు చిన్న వయసు అనే భేదం లేకుండా ఇది వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఇందుకు ఎవరికి వారు తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవటం ఎంతగానో దోహదపడుతుంది. అసాధారణ మార్పులు రావటం, రొమ్ముల సైజు మారటం ఈ రొమ్ము పరీక్షతో తెలుసుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారిలో చాలామంది తామే కొత్త గడ్డలను గుర్తిస్తున్నట్లుగా బయటపడుతున్న నేపథ్యంలో స్వీయ పరీక్ష ప్రాధాన్యం పెరుగుతోంది. ఇదొక్కటే కాక అప్పుడప్పుడు డాక్టర్తోనూ పరీక్షించుకోవటం మంచిది. డాక్టర్లు తమ అనుభవంతో రొమ్ములను చేత్తో తాకి నిశితంగా పరీక్షిస్తారు. అలాగే 40 ఏళ్ల వయసు నుంచి ఏటా ఒకసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు రొమ్ము లేదా ఇతర క్యాన్సర్లు ఏవైనా ఉంటే ఇది మరింత ముఖ్యం. ప్రతి నెల ఋతుక్రమం ఆరంభమైన తొలి రోజున రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకోవటం మంచిది. అయితే నెలసరి నిలిచిపోయే దశలో ఉన్నవారైతే ఋతుక్రమం అయ్యాక 2-3 రోజుల తరువాత పరీక్షించుకోవాలి. ముట్టుడిగిన వారైతే నెలలో ఏదో ఒక రోజును నిర్ణయించుకొని నెల అదే రోజున పరీక్షించుకోవాలి. రొమ్ము పరీక్ష ఎలా చేసుకోవాలి? రొమ్ము పరీక్ష ప్రధాన ఉద్దేశాలు ఏమిటంటే రొమ్ములు ఎలా కనిపిస్తున్నాయి, ముట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తోంది అనేది తెలుసుకోవటం. దీనికై పరీక్ష చేసుకునే రోజున ఒంటి మీద దుస్తులను తీసేసి అద్దం ముందు నిల్చోవాలి. చేతులను తుంటి మీద ఆనించాలి. రొమ్ముల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చర్మం రంగు మారిందా, రొమ్ముల సైజుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. తరువాత చనుమల్లో ఏమైనా లోపలికి లాక్కుపోయాయా, ఎరుపెక్కాయా, చర్మం రంగు మారిందా వంటివి పరిశీలించాలి. చేతులను తల మీదికి ఎత్తటం ద్వారా చర్మంలో మార్పులను తెలుసుకోవచ్చు. గడ్డలు ఏమైనా ఉండి అవి స్థిరంగా ఉన్నట్లయితే అక్కడ చర్మం లోపలికి వెళ్ళటం వల్ల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే చంకలు రొమ్ముల కింద మార్పులేమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. చేతులను తుంటి మీద ఆనించి ముందుకు వంగి చూసుకోవటం ద్వారాను గడ్డలను గుర్తించవచ్చు. అలాగే కింద పడుకొని మెడ కింద దిండు పెట్టుకొని చేతులను మెడ వెనకాల పెట్టి కింద పడుకోవాలి. కుడి చేతి మధ్య 3 వేళ్లతో ఎడమ రొమ్మును అదిమి గుండ్రంగా నెమ్మదిగా రుద్దుతూ గమనిస్తుండాలి. వేళ్లతో పైకి కిందికి అయినా రుద్దవచ్చు. లేదా ఎముక దగ్గర నుంచి రొమ్ము మధ్యలోకి, రొమ్ము కింద, ప్రక్కల ఇలా అన్ని వైపులను పరీక్షించుకోవాలి. చంకల కింద కూడా తాకి చూడాలి. అనంతరం ఎడమ చేతి వేళ్లతో కుడి రొమ్మును కూడా ఇదే విధంగా పరీక్షించుకోవాలి. రొమ్ములో ఎక్కడైనా చుట్టుపక్కల కణజాలం కన్నా ఏదైనా తేడా ఉంటే ఈ పరీక్షతో తేలుతుంది. 2 పక్కల రొమ్ముల సైజు ఒకేలా ఉందా, మునుపటి కన్నా ఏమైనా మారిందా, గెడ్డల వంటివి ఉన్నా, చర్మం మందమైన, చనుమల నుంచి స్రావాలు వస్తున్నాయా అనే విషయాలు ఈ పరీక్షతో బయటపడతాయి. అయితే నిజానికి రొమ్ముల్లో అన్ని గడ్డలు క్యాన్సర్కు సంబంధించినవి కాకపోవచ్చు. చాలా వరకు మామూలువే అయి ఉండొచ్చు. అయితే ఈ విషయం పైకి తెలియదు. డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకుంటే అసలు విషయం బయటపడుతుంది. క్యాన్సర్ కాకపోతే ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ క్యాన్సర్ అయితే ముందుగానే చికిత్స ఆరంభించడం ద్వారా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. ఈరోజు మనం రొమ్ము పరీక్ష ఎప్పుడు ఎలా అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.